సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. చెప్పండి. మన ఇంటికి సెర్చ్ వారెంట్ తో పాటు డిఎస్పీ ఆఫీస్ నుంచి ఒక పెద్ద టీం వస్తోంది. విషయం ఏమిటో నాకు కూడా తెలియదు. ఇదంతా రాజశేఖర్ గడి పనే. పదవి చేతిలో ఉంది కదా అని పగ సాధిస్తున్నాడు. ఇది నరికినట్లేదు, విరగొట్టినట్టుంది. అవునరా మామా. శివ అటు చూడు. నిన్న రాత్రి మన ఇంట్లోకి ఎవడో దూకొచ్చాడు. వచ్చినాడు దేన్ని తీసుకెళ్లలేదు. అయితే ఖచ్చితంగా ఏదో పెట్టే వెళ్ళి ఉంటాడు. అన్ని చోట్ల వెతకడానికి 6 గంట అవుతుంది. అలాగా పోలీసులు వచ్చేస్తారు. మీరు ఇంటి బయట తాళం వేసి రైస్ మిల్కి వెళ్ళి 6 గంట తర్వాత రండి నాన్న. అన్ని తెచ్చండి. ముసల్దానా ఏంటి ఇల్లు తాళం వేసింది? అమ్మగారు గుడికి వెళ్ళారు, అయ్యగారు రైస్ మిల్కి వెళ్ళారు. ఉండండి, ఫోన్ చేసి రమ్మంటాను. ఆ తిళ్ళని చూసారా? చూసాంరా. లోపల చూసారా? లేదురా. ఏంటి సార్ పెద్ద టీమ్ తో వచ్చారు? ఆ పచ్చ చూస్తాను. నా ఇంట్లో దొంగ రోడ్ల అని ఎవరు చెప్పారు? మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సచ్ వారెంట్ ఉంది. వాడు తిన్నే పెట్టుంటాడు. రండి వెతుక్కోండి. చూసుకోండి సార్. ఎవరో చెప్పి పంపినట్టు దిళ్ళనైనా తదేకంగా చూస్తారేంటి? సార్ పచ్చ దిండు సార్. ఏ బొచ్చు లేదు. ఏయ్, ఎంతమంది లోపలికి ఎప్పుడు వచ్చారయ్యా? ఏమైంది? ఇల్లు మొత్తం వెతికేశాం, ఎక్కడా లేదు. కనీసం అరెస్ట్ అయినా చేయరా? కారణం లేకుండా ఎలా అరెస్ట్ చేయమంటావు? ఏదో ఒక కారణం చెప్పి వాడిని అరెస్ట్ చేసి చావరా. ఎలాగైనా సరే వాడిని కొట్టి తీరాలి. మిస్టర్ వీరభద్రం, ఒకసారి స్టేషన్కి వచ్చి వెళ్ళండి. ఎందుకు? మీ ఇల్లంతా సోదా చేశాం కదా, ఏమీ దొరకలేదని రాసిచ్చి వెళ్ళండి. నమస్తే డిఎస్పీ సార్. కొత్తగా స్టేషన్కి వచ్చి రాసిచ్చేసి వెళ్ళమంటారేంటి? ఎందుకు రావాలి? చట్ట ప్రకారం మీరు వెతుకుంటూ వచ్చిన వస్తువు ఏది దొరకలేదని 2 సాక్ష్యాలతో రాసిచ్చి మీరే సారీ చెప్పి వెళ్ళాలి. అర్థమైందా? ఈయన అరెస్ట్ చేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు. తప్పు డిఎస్పీ సార్. ఈయన అరెస్ట్ చేస్తేనే మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేదు. అరెస్ట్ చేస్తానని అరెస్ట్ చేసే మూడ్ లోనే ఉన్నారే ఏంటి? ఎవరైనా చెప్పి పంపించారా? అందరూ వీడియో తీస్తున్నారు. ఆఫ్ చేయండి రా, ఆఫ్ చేయండి. వాడు మాత్రం వీడియో తీయట్లేదు. అట్టు చూడండి. 6 గంట ముందు మీరు రావడం, మాట్లాడడం, ఇంట్లోకి వెళ్ళడం, ఇంట్లోంచి బయటకు వచ్చి ఇంట్లో ఏం లేదని చెప్పడం, అన్నిటికీ మించి కంపల్ చేసి మా నాన్న అరెస్ట్ చేస్తానని చెప్పడం అన్ని ఇందులో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో నేను సీఎం సెల్ కి ఫార్వర్డ్ చేశాను అనుకోండి, మీ ఉద్యోగం పోయిందని మీ సెల్ కి మెసేజ్ వస్తుంది. ఏంటి పంపించమంటారా? తమిళ సెల్ రింగ్ అవుతున్నట్టుంది. పడిపోతుందా? ఊరి వాళ్ళందరూ ఒకటైపోయారు. ఇక్కడ జరిగినంత వీడియో కూడా తీశారు. నేనేం చేయలేకపోతున్నాను. జాగ్రత్తగా ఉండండి డిఎస్పీ సార్. ప్రేమతో మా వాళ్ళు చేత్తో కత్తిపుచ్చుకొని గట్టిగా వాటేసుకుంటారేమో. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఎవరికి దొరకకుండా తలుపులు పగలగొట్టి దొంగతనాలు చేయడంలో పెద్ద కిలాడి సార్ వీడు. దున్నపోతా ఒక దొంగని పొగడతామేంటి? ఉద్యోగం మార్చుకో. అన్నా వీరభద్రం కొడుకు పెద్ద దండతో వస్తానన్నా. మంత్రి గారిని మీటే దండయ్యాలి. ఇప్పుడు చూడటం వీలు కాదు, ఆయన బిజీగా ఉన్నారు. వెళ్ళండి. అటు చూడవయ్యా. ఒక మామూలు ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఇప్పుడు మంత్రి అయ్యారు. అందుకే ఊరు తరపున ఒక దండేసి మర్యాద చేద్దామని వచ్చాం. ఓట్లు అడిగేటప్పుడు ఒక్కొక్క ఇల్లు ఎక్కి దిగుతున్నారు. ఓట్లు వచ్చాక మమ్మల్ని ఇలా నడి రోడ్డు నిలబెడుతున్నారు. వాడిని పైకి పంపించు. గన్నుంది కదా? ఉంది. వాడు తిక్కగా వాగుతాడు. ఎందుకన్నా మంచిది వీడియో తీస్తాను. రండి రండి. నమస్తే అన్న. చప్పట్లు కొట్టండి అయ్యా. ఏంటి మంత్రి గారు మోహన్ దయ్యం కొట్టినట్టు వాచిపోయి ఉంది? అనుకుందేదో జరగనట్టు టెన్షన్ కనిపిస్తుంది. మంత్రికి రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడే టెన్షన్ ఉండాలి. ఉంటుంది. సంబంధం లేకుండా కొడుతున్నానంటే ప్రజలు చప్పట్లు కొట్టేశారు. ఇక్కడ నేను బయలుదేరుతాను సార్. డిఎస్పీ సార్, మీ సెల్లో కెమెరా ఆన్ అయింది. ఆఫ్ చేయండి సార్, బ్యాటరీ లో అవుతుంది. వస్తాను సార్. దున్నపోతా ముసలిది ఓపెన్ గా వీడియో తీస్తే కనపడలేకపోయావు. నువ్వు దాచి వీడియో తీస్తే వాడు కనపడతాడు. అది కాదు, రికమెండేషన్ లో జాయిన్ అయితే ఇలాగే ఉంటుంది. అయ్యా ఫోన్ ఏంటి మీ ఫోన్ చేయకుండా పక్కడు ఫోన్ చేశారని చూస్తున్నారా? కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి మీ ఫోన్ చేస్తే అది రేపు విట్నెస్ అవుతుంది కదా. మా ఇంట్లో చెప్పులు వేసుకొని మా నాన్న కూడా రారు. పోలీసు వాళ్ళు బూట్లతో పూజగా దాకా వచ్చేలా చేసావు కదా. ఇప్పుడు మా ఇంట్లో నువ్వు పెట్టావే 4 లక్షల రూపాయలు దొంగ నోట్లు. ఆ డబ్బు ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంది.
ఎందుకు అనవసరంగా చప్పట్లు కొడుతున్నారని అడిగావుగా? డబ్బు పెట్టేసామని సిగ్నల్ ఇవ్వడానికే. నువ్వు పంపించింది పోలీస్ డిపార్ట్మెంట్, స్టేట్ బోర్డ్, కానీ నేను పంపిస్తుంది యాంటీ కరప్షన్ సిబిఐ, సెంట్రల్ బోర్డ్. టఫ్ సిలబస్, ప్రశ్నలు అవి కొంచెం బ్రిలియంట్ గా ఉంటాయి. ఎంత మాట్లాడుకుంటూ పోతున్నావు? బెజవాడ నుంచి వాళ్ళు బయలుదేరి చాలా సేపు అయింది. నీ బల్ల అయితే వెతికి కనిపెట్టు. మన ఇంట్లో దొంగలు ఉన్నాయంట, వెతకండ్రా. అక్కడ వెతుకో. పైకి వెతకండి. చదవిపోతుందిరా, వెతకండ్రా. ఏంటి మంత్రి, ఈ పాటికి నీ ఇల్లు కార్పొరేషన్ లెట్టిన్ లాగా కంపు కొడుతూ ఉండాలే. చిన్న మార్పు. నేను పెట్టింది నీ ఇంటి లోపల కాదు, బయట నుంచి ఉండే నీ బయట కారు. చూడు, తిరగవేంట్రా? డబ్బు ఎక్కడ ఉందో చెప్పురా. చెప్పంటావా? నీలాంటి నీచులు కొంతమంది పెళ్ళానికి తెలియకుండా దాచుకుంటారే అక్కడ. పిల్లలకి తెలియకుండా ఏది దాచుకుంటా? తీసుకోండి. నమస్కారం అయ్యా, నేను మున్సిపాలిటీ నుంచి వస్తున్నాను. మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని ఫోన్ వచ్చింది, అందుకే జేఈ గారు పంపించారు సార్. ఎక్కడ కొట్టాలండి? ఓ 1000 దోమలు నా బండిని బోర్లా పడేసి పక్కన తోపుకుపోయాయి, వెళ్ళి కొట్టండి. ఏంటో ఎలా మాట్లాడతా? ఏంటి మంత్రి, నేను ఫోన్ చేసిన యాంటీ కరప్షన్ కో సిబిఐకో కాదు, మున్సిపాలిటీకి. వాళ్ళు తెచ్చిన మందుని ఏ పాపం ఎరగని పురుగులు కొట్టడం మానేసి అన్ని పాపాలు చేస్తే నువ్వు తాగి చావు. 64 పిల్ల నా కొడుకు గంటలో నాకు పిచ్చి పడించాడు. ఒక ఆడపిల్ల నీతో మాట్లాడటానికి దిగొచ్చిందిరా, స్మూత్ గా డీల్ చెయ్యి. ఎందుకు రమ్మన్నావు? ఏంటి విషయం? మనిద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకుందామా? ఇప్పుడే, ఈ క్షణమే దేవుడి కడప గుళ్ళో పెళ్లి చేసుకుందాం. ఏమంటున్నావు? దయచేసి నన్నే అడగొద్దు. ఆ రోజు పిచ్చి పట్టి అలా మాట్లాడాను. ఏదో కన్ఫ్యూషన్ లో భయంలో మీ నాన్న గురించి తప్పుగా మాట్లాడాను. ఎప్పుడైతే నువ్వు నన్ను మర్చిపోతానని చెప్పావో ఆ క్షణం నుంచి నువ్వే నాకు ఎక్కువగా గుర్తుకొస్తున్నావు. నువ్వు లేకుండా నేను బతకలేను శివ. ఈ కొట్టుకోవటం, నరుకోవటం, సెటిల్మెంట్లు వీటితో నాకు అసలు ఏ సంబంధం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు కావాలి. అమ్మవారి ఉత్సవాలకి సినిమా యాక్టర్ ని పిలుద్దాం అనుకుంటున్నాం. ఎవరిని పిలవాలో మీరే చెప్పండి. ఆపండి, నేను లోకనాయకుడు కమల్ హాసన్ చూసుకురానా? ఒక 20,000 మాత్రమే ఖర్చు అవుతాయి. ఖర్చు అవుతుందా? హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్ లో రావాలి. ఆయన రాగానే కూల్ డ్రింక్లు ఇవ్వాలి, మర్యాదలు చేయాలి. ఇదిగోనయ్యా 10,000 అడ్వాన్స్ తీసుకో. మీకు క్షత్రియపుత్రుడు కమల్ హాసన్ కావాలా, దశావతారం కమల్ హాసన్ కావాలా? ఏ కమల్ హాసన్ కావాలో కరెక్ట్ గా చెప్పండి బాబు. సినిమా గర్వయ్యా, ఆయన ఎలా వస్తేనే రమ్మనయ్యా. కమల్ హాసన్ లోపలే ఉన్నారు. దిగండి అన్న, దిగండి దిగండి. లోకనాయకుడా నీ వెంటే ఉంది లోకం, నీకోసం ఆగున కాలం. లోకనాయకుడా, లోకనాయకుడా, మీరందరూ ఎదురు చూస్తున్నా లోకనాయకుడు కమల్ హాసన్ మీకోసం ఒక పాట పాడబోతున్నాడు. పాడు కమలన్నా. తల్లివి నీవే, ఎంత అద్భుతంగా పాడుతున్నాడు. ఆదరించే దైవం నీవే, ఎంత బ్రహ్మాండంగా పాడుతున్నాడు. కమల్ హాసన్ తీసుకొస్తా అని చెప్పి కామెడీకి చిన్నపిల్లని తీసుకొచ్చావంటే? ఏమయ్యా, చిన్నప్పుడు కమల్ హాసన్ ఇలాగే ఉండేవాడయ్యా. నమస్కారం. మాతో ఆ రోజు మిమ్మల్ని అడిగాను కదా, క్షత్రియపుత్రుడు కమల్ హాసన్ కావాలా, దశావతారం కమల్ హాసన్ కావాలని. ఎవరైనా పర్వాలేదని మీరే కదా చెప్పారు. ఇప్పుడేమిటంటే మాట మారుస్తున్నారు. మేము వేసిన వేటిలో పొట్టి కమల్ హాసన్ గా మారుతావు రే. నాన్న బండి మనల్ని ఫాలో చేసుకుంటూ వస్తుంది. తిరిగి చూడకు. బాగా దొరికిపోయాం. దిగు దిగు. ఆయన దగ్గరకు వచ్చానంటే టక్కుని కాళ్ళ మీద పడు. అరే ఏంటి బాబు, నాన్నగారని కూడా భయపడ్డారా? ఎవరు తను? తనే ఏప్రిల్ ఫూలా?
బైక్ లో తిరుగుతున్నారేంటి? ఎవరు చూడరానా? లేదు, ఇవాళే ఫస్ట్ టైం. లవ్ వర్కౌట్ కాకముందు విపరీతంగా బాధపడ్డావు, వర్కౌట్ అయిన తర్వాత నాకు చెప్పనే లేదు. అన్నీ నేనే తెలుసుకోవాలి. సో స్వీట్, నేను భయపడిపోయాను తెలుసా. నువ్వెంత స్వీట్ అయితే మీ వాళ్ళకి ఎంత స్వీట్ గా ఉంటారో. రేపే మీ ఇంటికి వస్తున్నాను, సూపర్ గా వచ్చి దిగుతాను చూడు. ఎవరమ్మా నువ్వు? మీ అయ్యగారిని కలవాలి. ఇక్కడే ఉండు, అడిగి వస్తాను. అన్నయ్య, ఎవరు కావాలమ్మా? ఆగమ్మా ఆగమ్మా, నీ పాటికి నువ్వు అలా లోపలికి వచ్చేస్తే ఎలా? అయ్యయ్యో, ఈ అమ్మాయి ఎవరు నిరికించబోతుందో తెలియట్లేదే. జాగ్రత్త. నేను బాగుండాలని ఆశీర్వదించండి. వచ్చిన పని ఏంటో ముందు చెప్పమ్మా. నేను కడప నుంచి వస్తున్నాను. ఎవరికైనా సరే సమస్యను వస్తే మీరు తీరుస్తారని విన్నాను. ముక్కైపోయావు. నాలాంటి అమ్మాయికి ఓ సమస్య వస్తే మీరు తీర్చకుండా పోతారా? నీ సమస్య ఏంటో చెప్పమ్మా. ఏమిటని అది? బట్టల సబ్బులు ఎవరు ఈ ఉతికిస్తున్నాయో. ఏరియాలో సూపర్ సోప్ అమ్మే ఏజెంట్ గా నన్ను అపాయింట్ చేశారు. మీరు ఈ సోప్ కొంటే మీ ఊరు వాళ్ళందరూ ఈ సోప్ కొంటారు. మీరు చెప్తే ఎవరికైనా ఓట్లే వేస్తున్నారు. సోపు కొనుక్కోరా? అయ్యో పాప. సుబ్బారావు, అయ్యా, నువ్వు సోపు కొను, మన వాళ్ళందరినీ కొనమంచు. సరేనే. ఒరేయ్, 10 సోపులు తీసుకోరా. గంగా, పిలిచారండి? ఏం జరుగుతోంది ఇక్కడ? ఏముంది ఆ ఏయ్, కుక్కలు? కుక్కకి ఎక్కనంటే పళ్ళు రాళ్ళు కొడతాం, జాగ్రత్త. ఏంటి? ఆ వచ్చిన అమ్మాయి ఎవరో తెలుసా నీకు? తెలీదు. ఏయ్ సుబ్బారావు, ఒరేయ్. అమ్మాయిని లోపలికి తీసుకురా. లక్ష్మి, నువ్వు మీ అన్నయ్య అమ్మాయిని చూసి సోగ్యం చేసుకోవడం నేను కాలద్దంలో చూశాను. ఎవరు అమ్మాయి? రామ్మా. కూర్చో. వేంపల్లిలో మీ అమ్మ నాన్న ఎవరు? మా నాన్న పేరు మధుసూదన్ రావు, అమ్మ పేరు పద్మావతి. మీ నాన్న చనిపోయారు కదా? మీకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటా. నువ్వు ఇక్కడికి రావడం మీ అమ్మకి తెలుసా? తెలుసు. మీ ప్రేమను నేను ఒప్పుకోనంటే ఏం చేస్తావు? హత్య చేసేస్తా. ఓ నాయనో. ఆ, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పు. గంగా, ఆ, వచ్చి నీ కోడని లోపలికి తీసుకెళ్ళు. నా కొడుకు కోసం ప్రాణాలే వదిలేస్తానండి, అందుకని తనే నా కోడలు. వదిలేరా, సూపర్ గా వస్తారని చెప్పు. అమ్మా తల్లి, ఈ అమ్మాయి వచ్చిన వేళ మా ఇల్లు కళకళలాడిపోవాలి. నిండు నూరేళ్లు వద్దిల్లమ్మా. ఇవి మా అత్తగారిచ్చిన గాజులు, ఇక మెదిటివి నువ్వే వేసుకోవాలి. చేయి చూపించా. అన్నా, బెజవాడలో రైస్ మిల్ ఓనర్స్ అందరూ కలిసి ఒక సభను ఏర్పాటు చేశారట. వీరభద్రమే చీఫ్ గెస్ట్ అట. తమ్ముడు నువ్వు కొంచెం బయటకు పో. బయట పరా. ఎందుకు కొత్త వాళ్ళని లోపలికి రాణిస్తాను? లేదన్నా, వాడే లోపలికి వచ్చాడు. వాడిని ఈ ఊళ్ళో మనం ఏం చేయలేం, బయట ఊళ్ళోనే లేపేయాలి. వాడు ఎలా వెళ్తున్నాడో, దేంట్లో వెళ్తున్నాడో ఎంక్వైరీ చేయండి. కిలో బియ్యం రేటు 30 రూపాయలకు పైగా ఉన్నా బస్తా రేటు మాత్రం 200 నేను రూపాయలు మళ్ళీ ఫోన్ దాటలేదే. చేస్తాను. కష్టపడి పండించేవాడు వ్యవసాయి, తను పండించిన వస్తువుకి తను ధర కాయించలేకపోతున్నాడే. ఇందుకేనండి ఈ సభ ఏర్పాటు చేశాం. మీరు ముందుండి ఓ నిర్ణయం తీసుకుంటే మంచిది. ఆ బిషప్ ఏనుగుని చంపే. బావా, ఈ ఆట పేరేంటి? చెస్సురా. సెక్సా? తెల్లదొరలు చదరంగానికి కూడా వెరైటీగా పేరు పెట్టారు. దాన్ని త్వరగా కోసి. అయ్యో, వదిలేస్తాడు చూడు. పట్టుకోరా, పట్టుకో పట్టుకో. ఏయ్, ఆ కోడిని ఎవరు పట్టుకుంటారో వాళ్ళకి మంచి బహుమానం ఇస్తారు. ఆ, పట్టుకోండి. పట్టుకోండి. అయ్యో, అలా చూస్తారంటే పట్టుకోండి. ఏ ఫారం కొడి, ఏంటి నాటుకోవడం జరుగుతున్నావా? ఓరి, పట్టుకోరా. ఏంటి ఏం చేస్తున్నాడు వీడు? పట్టుకో. ఏంటి నన్ను పట్టుకుంటున్నా? నాకు నచ్చిన కోడిని నేను పట్టుకోగలను. అరే బావా, అయ్యగారు పైన ఉన్నారు, కోడిని చూసి పట్టుకో. సరే. నాకు ఒక్క కోడి కూడా దొరకలేదు. పట్టుకోండి. పట్టుకోండి. ఇదిగో, నువ్వే పట్టుకున్నానని చెప్పు. వెళ్ళు. చూసారంట్రా, నా కోడలి వాళ్ళ కోడిని పట్టుకుంది. దీని గుండెకాయ వేపుడు చేసి వాళ్ళ నీకే పెడతాను. ఇదే నేను ఇచ్చే బహుమతి. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ కోడిని వదిలేయమని చెప్పు ప్లీజ్. దీనికని ఏడుపు? నా చేతులతో నేనే పట్టించాను, బాధగా ఉంది. ఏ ముచ్చాలరావు, అయ్యా, ఆ కోడిని వదిలేసాయి. అది అమ్మగారు. లక్ష్మి, మీ అమ్మకి చెప్పి ఈ రోజుకి పప్పుచారు పెట్టమని చెప్పు. నాలుగేం చచ్చిపో. అలాగే చెప్తాను. ఏంటి నేను లోపల వెయిట్ చేస్తుంటే ఇక్కడ దిక్కులు చూస్తున్నా? మీరు 2 ఏళ్ల తర్వాత బాంబే నుంచి వచ్చారు కదా, అందుకని మా అన్న, తమ్ముడు, మా కుటుంబ సభ్యులంతా మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు. అక్క, ఇదిగో నీ సైకిల్. ఏంటి మా సైకిల్? ఓవరాల్ చేసి నీ మొగుడు ఇంట్లో పెట్టమని చెప్పాడు. కూడా నేను ఎప్పుడు వదిలేంటా నీ దగ్గర సైకిల్? అయ్యో, మీరు కాదన్నా, ఈ అక్క మొగుడు. ఇంతకీ నువ్వెవరు? ఈ తమ్ముడివా? ఏంట్రా వాగుతున్నావు? 6వ నెంబర్ ఇల్లు ఇదే కదా? అవును. ఈ ఊరు పేరు కళ్యాణ దుర్గమే కదా? అవును. అయితే ఇది మీ సైకిలే. ఇంటికి తీసుకొచ్చి వదల మంది నీ మొగుడే. ఏంటి నేను లేని టైంలో వ్యాపారం చేస్తున్నావా? చేసిందంతా చేసి నటిస్తున్నావా? వీటి పేరు ఆడకుండా వచ్చేసామే.
ఏమండి వినాయకుడి గుడి వీధి ఇదేనా? కాదు, ఆయన తమ్ముడు కుమారస్వామి ఇది. ఊరు నాయను తప్ప డ్రెస్ లో సైకిల్ ఇచ్చొచ్చానే. ఎంత ధైర్యం ఉంటే పని చేస్తావే? నిన్ను చంపేస్తానే. చెల్లిని ఎందుకు కొడుతున్నావు? చూడండిరా. అయ్యయ్యో మన బంధువులు పక్కన దొరుకుతారా? మనోళ్ళందరూ కొడుతున్నారా? వస్తున్నారు, త్వరగా రండిరా, త్వరగా రండి. ఏం జరగబోతుందో తెలియట్లేదే. ఎంతో పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. మీ కుటుంబంలో ఏ సమస్య లేదు కదా? ఒక్క సైకిల్ తో మొత్తం ఊరిని నాశనం చేసావు కదరా దుర్మార్గుడా. ఎందుకక్క ఇట్ట పీకావు? పీకుడంటే ఇది కాదురా, నా పీకుడు 11 టన్నుల బరువుతో సమానవరా. వాడిని మన జిల్లాలో లేపేయకూడదు. కడప దగ్గర ఓ లారీని ఏర్పాటు చేయండి. వాడు వేస్తున్న బండిని గుద్ది ముక్కలు ముక్కలు చేయండి. ఏ గ్రూప్ చేస్తుంది? నంద్యాల వెంకట్రావు గ్రూప్ అన్న. పని పూర్తి అయితే ఒక ఏరియా ఇస్తానని చెప్పు. సంపాదించుకోలేనా? చెప్పయ్యా. విషయం ఏమిటో తెలియదు, ఇక్కడ చాలా హడావుడిగా ఉంది. అయ్యగారు బెదవాడ వెళ్ళటం వీడికి తెలిసింది అనుకుంటాను. నాన్న వెళ్ళే తీరాలా? క్యాన్సిల్ చేయలేవా? ఇన్విటేషన్ లో చీఫ్ గెస్ట్ గా నాన్న పేరు వేశారు, ఖచ్చితంగా వెళ్ళే తీరాలి. ఏంటి విషయం? ఏం లేదన్నా, మంత్రి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. మీరు కార్లో వెళ్ళదు, ట్రైన్లో వెళ్ళండి. బెజవాడికి ట్రైన్? సరే అలాగే. హలో మినిస్టర్ గారు ఇలా అవును. మీరు అనుకున్నట్టు వీరభద్రం కారులో వెళ్ళట్లేదు, ట్రైన్ లో వెళ్తున్నాడు. నువ్వెవరో చెప్పావు? నాన్న రాత్రి మీటింగ్ అవగానే వెంటనే బయలుదేరదు, రేపు ఉదయం బయలుదేరండి. నేను అయ్యప్ప రైస్ మిల్ ఓనర్ తో మాట్లాడాను, వాళ్ళ ఇంట్లోనే మీరు ఉండొచ్చు. వీరభద్రం ట్రైన్ లోనే వెళ్తున్నాడన్నా. అయితే మనం వాళ్ళని వేముల స్టేషన్ లో ఎక్కమనం. కడపలో వాడు దిగిన వెంటనే జనాల్లో కలిసిపోయి గత్తిని వేషపూసి కొచ్చేయమనం. మనసు ఎందుకు అదోలా ఉందిరా, మనం కూడా ట్రైన్ లో వెళ్దాం. కనీసం 20 నుంచి 25 కోట్లైన వాడి మీద పడాలి. ఆంధ్రాలో జరిగిన మర్డర్ లో ఇదే భయంకరమైన మర్డర్ గా ఉండాలి. హలో, నేను నాన్నతో బెజవాడ వెళ్తున్నాను, రేపు ఉదయం వస్తాను. అది చెప్పడానికి ఫోన్ చేశాను. చెప్పమ్మా. వీరభద్రం ట్రైన్ లో వెళ్ళట్లేదు, కారులోనే వెళ్తున్నాడు. ఎవరు నేను అబద్ధం చెప్పాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు చెప్పు. హలో హలో హలో. రే శివ, వాళ్ళు రాజశేఖర్ మనుషులు రా. ఎక్కండి రా. నువ్వు వెళ్ళి వాళ్ళు ఏ కోచ్లో ఎక్కుతున్నారో చూడు. నాన్న ట్రైన్లో వెళ్తున్న విషయం వాళ్ళకెలా తెలిసింది? నువ్వు వెళ్ళి చివరి కోచ్ ముందు కోచ్లో ఉండు. ఇటువైపు ఎవరు వచ్చినా నాకు వెంటనే అలాగే శివ. ఆ వీరభద్ర ఏ కోచ్లో ఉన్నాడో వెళ్ళి చూసిరా. వెళ్ళనా? నువ్వు ఫాలో చేస్తూ వెనక కడప స్టేషన్ లో ఏదో ప్లాన్ చేసినట్టున్నారా? మీరు వెళ్ళి నాన్న కోచ్లోనే ఉండండి. రాజంపేట స్టేషన్ రాగానే నాన్న దిగమని చెప్పండి. ముద్దు కృష్ణ అంతా చెప్పి కారు పంపించమంటాను. అక్కడి నుంచి నాన్న కారులోనే వెళ్ళమని. రాలేదేట్రా? ఫోన్ చేయి. చెప్పు బాబు. మీరు పని చేసి పెట్టాలన్నా. నేనేం చేయాలి బాబు? వెంటనే 2 బళ్ళలో మనుషులు పంపించండి. కడప స్టేషన్ రాగానే జనంలో దూరి కత్తి తిప్పి పట్టుకుని మనం కొట్టే కొట్టుడికి శరీరంలో ప్రాణం మాత్రమే మిగలాలి. మిగతా పార్ట్స్ ఏమీ పని చేయకూడదు. అయ్యా నమస్కారం అయ్యా. కార్ రెడీగా ఉంది. మీరు ఈ బండిలో ఎక్కడి మేము ఆ బండిలో వస్తాం. ఏ బండిలో వెళ్తున్నాడు? వెరుగుతా కాలేజ్ అన్నా. మన ప్లాన్ ప్రకారం ఆ కార్ను గుద్దేసేయండి. సరేనా అన్నాడు పొందిట్లేదన్నా. సరే రండి వెళ్దాం. వాడు మధ్యలో దిగిపోయారా? ఏం దిగుతున్నారా? వచ్చే స్టేషన్ లో దిగి వెనక్కి రండి రా.
రేయ్ నువ్వు రెడీగా ఉన్నావా? నేను రెడీగా ఉన్నాను. బండి హైవే మీదకి వచ్చింది, గుద్దు లేపే. సరే అన్న. అయ్యో, గుద్దేసి ఆకుండా నేను అంబులెన్స్ పోవచ్చు, అలాగే నువ్వు పోలీసులు పోవచ్చు. మినిస్టర్ లైన్ లో ఉన్నాడు. నీకు మాత్రమే పక్కన సెల్ నంబర్ దొరుకుతుందా? నీ నాన్నని కడప పక్కన లారీతో గుర్తించి లేపేశాం. పీస్ పీస్ అయి ఉంటాడు, వెళ్ళి ఏరుకో. వాడిని పూడ్చిన తర్వాత నీ అమ్మని చెల్లిని తీసుకొచ్చి కుటుంబంతో సహా నా కాళ్ళ మీద పడు. రారా! చూడండి, తీసుకురండి. టార్గెట్ నుంచి 13 కిలోమీటర్. పోలీసు వస్తున్నారా? స్పీడ్గా వెళ్ళరా. కొంచెం అటువైపు పట్టండి. నార్త్ ఇండియా నుంచి యాత్రకు వచ్చినట్టున్నారు. లారీ వాడు గుద్దేసిపోయాడు. డ్రైవర్ మందు కొట్టేసి తోలుతున్నట్టున్నాడు. ఆపకుండా పోతూనే ఉన్నాడు. తెలియ కుదలేదు నాన్న, తెలిసే కుదరు.